వెల్కమ్ యూవర్స్. రీసెంట్గా అమెరికా నుంచి 48 మంది స్టూడెంట్స్ని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా డిపోర్టేషన్ చేయడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి డలాస్ నుంచి ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ రవి లోతుమల గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. రవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రవి గారు, మనం ఈ న్యూస్ చూసాము, చాలా ప్లేసెస్లో కూడా ఇది పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా 48 మంది ఇండియన్ స్టూడెంట్స్ని వెనక్కి పంపించేశారు అనేది జరిగిందండి. ఏంటంటే అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు ఫర్ ఎడ్యుకేటింగ్ స్టూడెంట్స్ ఆన్ దిస్ టాపిక్, ఎస్పెషలీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఈ న్యూస్ విన్నప్పుడు చాలా బాధాకరంగా వేస్తుంది. ఏంటి అంటే 48 మందిని డిపోర్ట్ చేశారనేది. దీంట్లో వివిధ రకాలుగా బాధ అనిపిస్తుంది. బట్ ప్రైమరీగా స్టూడెంట్స్ కి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, తర్వాత ఇలాంటి ఇష్యూస్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అనేది ఫస్ట్ స్టూడెంట్స్ నేను ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే తప్ప దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ అవేర్నెస్ ఫర్ ద స్టూడెంట్స్. బేసికలీ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ద ఫండమెంటల్ రూల్స్ అనేది కొన్ని తెలుసుకోవాలండి. ఫండమెంటల్ రూల్స్ అంటే ఏంటిది, స్టూడెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంది అంటే F1 వీసాను స్టూడెంట్ వీసా అంటారు. F1 కు వీసాకు సంబంధించిన నియమ నిబంధనలు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఏంటిది, అలాగే స్టడీ అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది అంటే కోర్స్ వర్క్ మనం చేస్తున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది, కోర్స్ అయిపోయిన తర్వాత ఆర్ మధ్యలో సిపిటి ప్రోగ్రామ్ అని ఉంటుంది, సిపిటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది, ఓపిటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది, స్టెమ్ ఓపిటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది, తర్వాత H1Bలకు వెళ్ళినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటిది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది అవగాహన లేదు అనేది చెప్పుకోవడానికి చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే మంచి స్కూల్స్కి వస్తారు, తర్వాత నార్మల్ స్కూల్స్కి వెళ్తారు, అక్కడ నుంచి వాళ్ళు చాలా వరకు ఈ మధ్యలో స్టూడెంట్స్ ఏంటంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వీళ్ళు విపరీతంగా యూజ్ చేయడం మొదలు పెట్టారు. చాట్స్, ఫోన్స్, వాట్సాప్స్, రికార్డ్స్ ఇవన్నీ కూడా మొదలు పెట్టారు అనమాట. సో దాని తర్వాత వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్, తర్వాత సో మెనీ థింగ్స్ అండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోయినట్టయితే కనీసమైనా కానీ మినిమం ఒక 10 ఐటమ్స్, యాక్షన్ ఐటమ్స్ చెప్పొచ్చు. ఇవన్నీ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ ఉంటుంది. ఆ యూజ్ చేయడానికి కూడా దానికి ప్రొఫెషనల్ బాడీకి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చేసి ఓకే జాబ్, పార్ట్ టైం జాబ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ ఏంటంటే రికార్డ్ అవుతున్నాయి. సో మళ్ళా తిరిగి బ్యాంక్ అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాంక్ లో ఉన్నాయంటున్నారు, వాళ్ళకి డబ్బులు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో పార్ట్ టైం జాబులు చేసుకొని మళ్ళీ అదే ఫీజు తోటి డబ్బులు కట్టుకోవడానికి ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి. ఇది చూడడానికి మనకు నార్మల్ గా ఇండియాలో చూసినా గానీ ఇది నార్మల్, ఇందులో పెద్ద తప్పేం లేదు అని అనిపిస్తుంది మాత్రమే, తప్పేం లేదని. కానీ దీంట్లో ఉన్న క్రైమ్ ఎంత ఉంది అంటే నువ్వు DS 160 ఫామ్ నింపినప్పుడు ఐఎమ్ సెల్ఫ్ ఫండెడ్, ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ అండ్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తున్నాము అని ఎంతైతే క్లియర్ గా చెప్తున్నామో, ఇప్పుడు వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అవుతున్నాము అన్నట్టయితే దట్ మీన్స్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా. బేసికలీ ఆ లా అన్నప్పుడు ఏంటంటే ఈ క్లాజ్ మీద కూడా స్టూడెంట్ వీసాను డిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ స్టాంపింగ్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఓకే షో మీ యువర్ ఫోన్ నంబర్, అన్లాక్ ఇట్ అని చెప్పేసి సర్చ్ బటన్ పార్ట్ టైం జాబ్స్ అని చేయగానే అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఓ యూ ఆర్ లుకింగ్ ఫర్ పార్ట్ టైం జాబ్స్, వై డూ యూ లుక్ ఫర్ పార్ట్ టైం జాబ్స్, okay, it is illegal to work as a part-time job and then your visa is deported. Your visa is terminated and you are being deported. ఎంత సింపుల్ స్టేట్మెంట్ అండి ఇది ఒకటి బేసిక్. అలాంటిది వీళ్ళు గ్రేడ్స్ మెయింటైన్ చేయకపోవడం అనేది, ట్రాన్సిషనింగ్ ఇంటూ Day 1 CPT స్కూల్స్ అనేది, లొకేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, బ్యాంకింగ్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ ఉండొచ్చు, తర్వాత క్రెడిట్ కార్డ్ సిచ్యువేషన్స్, సో మెనీ థింగ్స్. ఈవెన్ ఈ మధ్యలో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వాల్మార్ట్ లో దొంగతనాలు చేశారు, అలాగే సో మెనీ థింగ్స్ అండి. రేపు ఇవన్నీ కూడా ఈ రోజు మనకు కనబడకపోవచ్చు, రేపు ఫ్యూచర్ లో H1B వచ్చినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ అంటే చాలా వరకు కాదు, కొంతమంది స్టూడెంట్స్ డ్రింక్ అండ్ డ్రైవ్, తర్వాత DUI లో, తర్వాత స్పీడింగ్ లో, దాని తర్వాత ఇవన్నిట్లలో కూడా దొరుకుతున్నారు. GPA మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ క్లాజెస్ అండి, ఇవన్నీ A to Z క్లాజెస్ అన్ని స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ అవుతుంది. అది వల్ల ఇంపాక్ట్ ఏమవుతున్నది, ఓకే DUI ఏముంది, డ్రింక్ చేసి పట్టుకున్నాము, దాని తర్వాత ఏమవుతుంది, నో దట్ ఈస్ నాట్ రైట్.
అలాగే వాల్మార్ట్ లో పట్టుకున్నాము, ఏమవుతుంది, ఒక బిల్ పే చేయలేదు, బయటకు వచ్చాము, లేదు, దట్ ఈస్ నాట్ రైట్. ఆ తర్వాత ప్లేజరిజం మీద వస్తున్నది, అంటే క్లాసెస్ లో ప్లేజరిజం మీద వస్తున్నది. తర్వాత సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ థింగ్స్, ప్రాజెక్ట్ ప్లేజరిజము, ప్రాజెక్ట్ ఆన్సర్స్ ప్లేజరిజము, తర్వాత క్లాస్ లో ఉండడము, తర్వాత క్లాస్ లో ఉండేసి డ్రాప్ చేయడము, ఇవన్నీ ఒకటి కాదండి, నాకు వచ్చే క్వశ్చన్స్ ఎవ్రీ టైం. దీని వలన ఏం లేదు, యూనివర్సిటీ ఏముంటుంది, సింపుల్ ఏంటంటే యు ఆర్ నాట్ కంప్లైంట్ టు F1 స్టేటస్ అండ్ దెన్ వీఆర్ రిపోర్టింగ్ ఇట్ టు USCIS అండ్ యువర్ DSO విల్ రిపోర్ట్ టు USCIS, అంతే. పిల్లలకి ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, పేరెంట్స్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక చాలా మంది, మా కొలంబస్ ఒహాయో ఏరియాలో కూడా మేము నాట్ ఈవెన్ వన్ ప్లేస్, పిజ్జా షాప్స్లో కావచ్చు, లేదంటే ఈవెంట్ ప్లేసెస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, అంతా స్టూడెంట్సే కనపడుతున్నారు. వీళ్ళు అసలు మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి, కరెక్ట్గా దీనికి ఒక రన్ బుక్ లాగా ఒక గైడెన్స్ ఏదైనా దొరికే అవకాశం ఉందా? ఇప్పుడు సెట్ గైడ్ లైన్స్ అనేటివి, కరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. రన్ బుక్ అండ్ ప్లే బుక్ లాగా ఏదైనా సెట్ గైడ్ లైన్స్ ఉన్నాయా అంటే, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి, ఎడ్యుకేషన్ USA వెబ్సైట్ నుంచి ఉంటాయండి. కానీ అవన్నీ పోవడానికి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఆర్ ఏజెంట్స్ అంటారు, వీళ్ళకి కానీ, తర్వాత వీళ్ళకి దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, ఇవన్నీ ఎవరికి హానెస్ట్ గా చెప్పాలంటే ఎవరికి తెలియవండి. వీళ్ళు స్టూడెంట్స్ వచ్చి కూడా ఏంటంటే, ఓకే, ఒక నాకు ఇంత టోఫల్ GRE స్కోర్ ఉంది, ఒక 5 స్కూల్స్ అప్లై చేసేసి ఆ తర్వాత నేను మిగతాన్ని నేను చూసుకుంటా అంటాడు. దాని తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా నింపరండి వాళ్ళు. ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే. ఏంటంటే స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ కూడా నింపరు, వాళ్ళకి ఏ స్కూల్స్ అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా తెలియదు. అక్కడ మోర్ దెన్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ కు తెలియదు. అవును, అది ఒప్పుకుంటాను రవి గారు. నేను కూడా అంటే గత ఈ 14-15 ఇయర్స్ ట్రెండ్స్ చూస్తుంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇనిషియల్ గా వచ్చిన 10 years బ్యాక్ వచ్చిన స్టూడెంట్స్ కి, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మొత్తం ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పేరు స్కోరు ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు డ్రైవ్ చేయడం అవుతుంది తప్ప, వీళ్ళు అసలు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం, దానికి బేసిక్స్ ఏంటి, అసలు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేది కూడా తెలుసుకునే స్టూడెంట్స్ చాలా మందిని చూస్తున్నాం మనం. సో అసలు ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు మనం అందులో ఇండియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు కూడా విపరీతంగా వస్తున్న పరిస్థితి, ఎలా వాళ్ళు సర్వైవ్ అవటం ఏంటి? ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటుంది, అలాంటి వాళ్ళు చాలా కొద్ది పర్సెంట్ మాత్రమే ఉన్నారు. సో వైడ్గా చూసుకుంటే ఐడియా సరిగ్గా లేకుండా మీరు అన్నట్టు బ్లైండ్గా అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేసి ఇక్కడికి వచ్చి Day 1 CPT అనే ఫార్మెట్లోనే చాలా మంది కనపడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ బేసిక్ గ్రౌండ్ వర్క్ వెళ్ళినట్టయితే, గ్రౌండ్ వర్క్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్, బ్యాచులర్స్ ను ఇంజనీరింగ్ అంటాము, ఆర్ ఎనీ మేజర్ ఫర్ దట్ మ్యాటర్. అక్కడ నుండి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటంటే, స్టూడెంట్స్, నాకు ఒక లాస్ట్ మంత్ ఒక అతను కాల్ చేసేసి, ఇండియాలో లోకల్ యూనివర్సిటీ నుంచి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, ఆ తర్వాత అందులో నుంచి నేను కౌన్సిలేట్ పోతే రిజెక్ట్ చేశారు అన్నాడు. ఓకే, సో లోకల్ యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ ఉందా, ఎక్కడ ఉంది? సమ్వేర్ అరౌండ్, సమ్వేర్ ఇన్ ఇండియా ఆర్ నార్త్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉన్నది. ఓకే, మరి అక్కడ నుంచి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అక్కడ నుంచి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే, స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ కాకుండా వాళ్ళకు డిగ్రీలు ఇస్తున్నారంట. ఒక 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి డిగ్రీలు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సినారియో, అంటే వాళ్ళు డబ్బులు పెట్టి కూడా డిగ్రీ కొనుక్కుంటున్నారు. సో ఎందుకు ఇది పర్టికులర్ గా ఆ యూనివర్సిటీ గురించి నేను ఎందుకు చెప్పానంటే, US కాన్సులేట్ బ్యాన్ చేసేసింది. ఎనీ స్టూడెంట్ కమింగ్ ఫ్రమ్ లోకల్ యూనివర్సిటీ, వాళ్ళకి ఇష్యూ చేసిన వీసాలు కూడా రివోక్ చేయాలి అని చెప్పేసింది. అంటే అంతకన్నా ముందు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 or 100 వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీసాస్ ఇచ్చి ఉండొచ్చు అక్రాస్ ఆల్ ద 4 కాన్సులేట్స్ ఇన్ ఇండియా ఇచ్చి ఉండొచ్చు. ఆ 4 కాన్సులేట్స్ 2020 పెట్టుకున్నా కానీ 80 to 100 అప్లికేషన్స్ కు వీసా ఇచ్చినట్టయితే, అంటే వాళ్ళు ఏం చేశారు, ఫిల్టర్ చేసేసి అకార్డింగ్ టు దిస్ వన్ లోకల్ యూనివర్సిటీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని వీసా రిజెక్ట్ చేసి అంటే అయిపోతున్నారు. అంటే స్టూడెంట్స్ కు అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఏంటండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఓకే, నా కొడుకు ఎలాగూ ఇక్కడ, నా కొడుకు కానీ కూతురు కానీ ఇక్కడ ఎలాగూ వాళ్ళు చేసుకుంటే జాబ్ వచ్చేటట్టు లేదు, కానీ పక్కన నేబర్ వాళ్ళు చెప్పారు ఏంటంటే, అమెరికా పోతే వాడు జాబులు తొందరగా వచ్చేస్తున్నాయి, ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఇక్కడ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఎంత హైదరాబాద్ లో కానీ ఇండియాలో కానీ ఎంత కష్టపడ్డా కానీ ఎంట్రీ లెవెల్ జాబ్ కు 15,000 20,000 కన్నా ఎక్కువ రావట్లేదు. TCS అనేది 20,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ఎక్కువైపోయింది కాబట్టి. 20,000 సంవత్సరానికి మొత్తం చెప్పినట్టయితే మాక్సిమం 2.5 to 3 lakhs ప్యాకేజ్ ఉన్నది పర్ ఇయర్. అట్లా 3 years కని చేస్తే 9 lakhs ప్యాకేజ్ ఉన్నది. అదే ఇక్కడ 3 years ఇచ్చేసినట్టయితే అబౌట్ $100,000. 9 lakhs ఏంది, $100,000 ఏంది?
యాజ్ అన్ ఓపీటీ గా చూసుకున్నా కానీ 9 lakhs వర్సెస్ $100,000 ఈస్ క్లోజ్ టు అబౌట్ 80 లక్షలు. సో 9 lakhs వర్సెస్ 80 lakhs ఎనీ బేసిక్ మ్యాథమెటిక్స్ కామన్ సెన్స్ ఉన్న పేరెంట్స్ కానీ కూడా అది కూడా అరే అమెరికా పోతే డబ్బులు ఎక్కువ వస్తున్నాయని పంపించాలని ఆశ ఉంటుంది. కానీ ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది దాని మీద అవగాహన లేదండి. సో పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవకాశం చాలా ఉన్నది. సో నా దగ్గరకు వచ్చినప్పుడు వెన్ ఐ కమ్ టు ఎడ్యుకేషన్, ఇంకోటి ఏంటంటే ఇందులో సెగ్రిగేషన్ చేసినట్టయితే స్టూడెంట్ క్వాలిటీలో సెగ్రిగేట్ చేసినట్టయితే 20% ఆఫ్ ద స్టూడెంట్స్ సెగ్రిగేట్ అయ్యి మంచి క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు, అర్థం చేసుకుంటారు, పేరెంట్స్ తెలుసు, అవన్నీ తెలుసు. 70 to 75% ఆర్ అప్రాక్సిమేట్లీ మాక్సిమం బిట్వీన్ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ లో ఆ గ్రేడ్ లో వాళ్ళే ఉన్నారు, విచ్ ఇస్ లైక్ పేరెంట్స్ నీడ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ నీడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ చేసినా వినడానికి లేరండి వీళ్ళంతా. దిట్ ఈస్ బియాండ్ ద రీచ్ అయిపోయింది ఆటోమేటిక్ ఆల్రెడీ. చాలా మంది అనే మాట, ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరిని కదిలిస్తే అనే మాట ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందే కదా అని చాలా సింపుల్ గా ఓపెన్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారండి. ఫ్రెషర్స్ కు జాబ్ రావట్లేదు. సో ఫ్రెషర్స్ కు జాబ్ రావట్లేదు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్. ఇప్పుడు ఫ్రెషర్స్ జాబ్ రావట్లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ పెట్టామని కాదు. నాకు లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు. లిటరల్ గా అతనికి ఇండియాలో అప్పుడు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ చేశాడు, సిపిటి అంతా ఉపయోగించాడు, అంటే ల్యాబ్ లో ప్రాజెక్ట్ చేశాడు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ చేశాడు. ఆ ప్రాజెక్ట్స్ ను క్లెయిమ్ చేశాడు, నేను ఈ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను అనేది. సో ఆథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అప్రూవ్డ్ ఉన్నది ఇవన్నీ కూడా, అంటే ప్రాజెక్ట్ చేసిందండి. చేసిన తర్వాత రేపు ఇంటర్వ్యూ మీద క్వశ్చన్స్ అడిగితే అతను ఆన్సర్ చేయగలుగుతున్నాడు. యుల్ బి సర్ప్రైజ్డ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, బట్ మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది అతనికి. లిటరల్లీ బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ప్రాజెక్ట్స్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నట్టయితే అతనికి ఓవరాల్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ టైమ్ జాబ్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నట్టయితే వెరీ హ్యూజ్ హ్యూజ్ ప్యాకేజ్ వచ్చింది. వాట్ ఈస్ ద గ్రేట్ లెవెల్? 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. సో లేదని మాత్రం రాలేదని అంటే ట్రై చేయడానికి వీళ్ళకి అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ వీళ్ళకి వచ్చిన తర్వాత గైడెన్స్ కూడా ఏంటంటే, ఒక అతను ఏంటి సునీ బఫెలోలో చదువుకున్నాడు. మరి ఫీజు ఎంత ఉంది? మాస్టర్స్ కు $60,000 కట్టాడు. మరి $60,000 తను కట్టిన తర్వాత ర్యాంక్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మరి అదే ఆ క్వాలిటీ అవన్నీ రిగర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మంచి క్లయింట్స్ అప్లై చేసుకుంటారని ప్రాజెక్ట్ వచ్చింది. లేదు నేను డే 1 సిబిటీకి వెళ్తాను, నాకు తర్వాత ఏ మాస్టర్స్ అయినా ఒకటే, తర్వాత హోంవర్క్స్ కూడా నేను రాయను, తర్వాత వేరేలతోటి జరాపిస్తాను, తర్వాత $300 ఇచ్చేస్తే సబ్జెక్ట్ లో గ్రేడ్ వస్తున్నాయంటే మనకి ఎప్పుడు సబ్జెక్ట్ రాదు. అలాంటి వాడు ఎప్పుడు చూసినా కానీ ప్రాక్సీ చూడాల్సి వస్తుంది, ఫేక్ ఇంటర్వ్యూలు చూడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ సబ్జెక్టే రానప్పుడు నువ్వు 8 years 9 years పెట్టి 8 or 7 or 8 or 9 years పెట్టి మరి అందరిలాగా అది ఇప్పుడు ఫేక్ రెజ్యూమే కాదండి. ఇప్పుడు ఈ మధ్యలో ఫేక్ గ్రీన్ కార్డ్స్, ఫేక్ H1s, ఫేక్ DLs అన్ని దాని మీద పట్టుకున్న విషయాలన్నీ మనకు బయటపడ్డాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ప్రాబ్లం, అది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ రవి గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రవి గారు, ఇప్పుడు అసలు ఓవరాల్ గా ఇప్పుడు 48 మంది ఇట్లా వెనక్కి వెళ్ళిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు అందులో ఆగస్టులో స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు. సో మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ మైండ్ సెట్ తో రావాలి, ఇక్కడికి వచ్చినాక ఏ డైరెక్షన్ లో వాళ్ళు ఎడ్యుకేట్ అయితే ఇట్లాంటి జరగకుండా ఉంటాయి? నేను ఒక కెరీర్ పాత్ లో ఉండాలి అంటే నేను ఒక ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది ఒక మెంటార్లను వాళ్ళని చూస్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, డొమైన్స్ నేర్చుకోవాలి, టెక్నాలజీస్ నేర్చుకోవాలి, సర్వైవల్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత మంచి ఎంప్లాయర్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత నేను స్టిక్ ఆన్ అవ్వాలి. నాకు ఓవరాల్ గా ఒక 2 years ఆఫ్ మాస్టర్స్, 3 years ఆఫ్ ఓపీటీ అంటే 5 years, 6 years ఆఫ్ H1B అంటే 11 years నాకు ప్రాపర్ గా గైడ్ చేసే ఒక మంచి ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, లేకపోతే మెంటారింగ్ అనుకోవచ్చు, లేకపోతే కెరీర్ కౌన్సిలర్ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఇన్వాల్వ్ ఉండి గైడ్ చేసే వాళ్ళు ఉన్నారా అనేటట్టు స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాలి అండ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రము దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ అండి. వాళ్ళు వచ్చేసి నేను ఈవినింగ్ నీకు కాల్ చేస్తే జర నాకు ఒకసారి ఫోన్ చేస్తావా, గైడ్ చేస్తావా అంటే అది వర్కౌట్ అవ్వదండి. ఆ విధంగా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎవరికి కూడా మన స్టూడెంట్స్ కు అలవాటు ఏంటంటే ఫ్రీగా కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫ్రీగా చేయండి, ఇండియాలో ఫ్రీగా ప్రాసెసింగ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదో యూనివర్సిటీలో పోతే కమిషన్స్ వస్తున్నాయి కదా, అన్ని ఫ్రీగా చేయండి. ఇది ఇండియాలో రాజకీయ నాయకులు మేము అన్ని ఫ్రీ బీల్ ఇస్తా అనేటట్టు అనే కంట్రీ కాదండి ఇది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో నథింగ్ ఈస్ ఫ్రీ, అబ్సల్యూట్లీ నథింగ్ ఈస్ ఫ్రీ. ఎస్పెషల్లీ క్వాలిటీ ఉన్నట్టయితే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఫ్రీ అట్ ఆల్.
సో ఆ మైండ్ సెట్ తోటి వచ్చేసి కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అవేర్నెస్ ఉండాలి, వాళ్ళకు డిపార్ట్మెంటల్ అవేర్నెస్ ఉండాలి, యూనివర్సిటీ అవేర్నెస్ ఉండాలి, సబ్జెక్ట్ అవేర్నెస్ ఉండాలి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్రాసెస్ అండి. నేను మంచి స్టూడెంట్స్ నా దగ్గర, నేను వర్జీనియా టెక్ లో ఒక పిల్లోడు చదువుతున్నాడు. నేను ఇండియాకి పోయినప్పుడు నాకు కాల్ చేసేసి, రవి గారు నాకు 2 ఇంటర్న్షిప్స్ వచ్చాయి, నేను ఏ ఇంటర్న్షిప్ తీసుకుంటే బాగుంటుంది, నాకు నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను ఇది చదువుకోవాలనుకుంటున్నాను, ఈ సబ్జెక్ట్ లో ఉండాలనుకుంటున్నాను, మీ సలహాలు కావాలి అని అన్నప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషము, ఆనందం వేసిందండి. స్టార్ బక్స్ లో నేనే తీసుకెళ్లి, అతను అన్నాడు, సార్ నేను ఐ బై కాఫీ అన్నాడు. లేదు, యూఆర్ ఎ స్టూడెంట్, ఐ డోంట్ వాంట్ యూ టు స్పెండ్ మనీ ఫర్ మీ, సో ఐ పే ఫర్ కాఫీ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో అని చెప్పేసి అతన్ని కూర్చుని పెట్టి 1.5 hours నేను కౌన్సిలింగ్ చేశాను స్టార్ బక్స్ లో, అది కూడా హైదరాబాద్ బేగంపేటలో. వాళ్ళ ఫాదర్ వాజ్ సో ఇంప్రెసివ్, సో హ్యాపీ. ఏంటంటే అతను ఒకటే అన్నాడు, సార్ రవి గారు చాలా థ్యాంక్స్ అండి, మా పిల్లల లాంటి పిల్లలకు మీరు ఒక మెంటర్ గా ఉండి మా పిల్లలకు ఒక భవిష్యత్తు దారి చూపియండి. అలాంటి పిల్లలు వచ్చినట్టయితే డెఫినెట్ గా హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. వీఆర్ ఆల్ వాలంటీర్స్ అండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ వాలంటీర్ చేసి హెల్ప్ చేయడానికి. కానీ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి వాలంటీర్ అడిగినట్టయితే చేయడానికి మాకు సంతోషంగా ఉంటుంది, రేపు చెప్పుకోవడానికి కూడా మాకు సంతోషం ఉంది. ఇగో ఈ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసాం, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ లో అతను వచ్చాడు అన్నట్టు. ఆల్మోస్ట్ 3 years నుంచి నేను గైడెన్స్ ఇస్తున్నాను అతనికి, 3.5 4 years నుంచి గైడెన్స్ ఇస్తున్నాను అతనికి. ఈ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈజ్ ఇట్ ఫ్రీ? అబ్సల్యూట్లీ, మేము ఫ్రీ గైడ్ చేసాం ఏం చేయాలనేది. వచ్చినాక కూడా అన్నాడు, సార్ మేము ఏం చేయాలనేది, నెక్స్ట్ 2 years ఏం చేయాలి, నెక్స్ట్ 3 years ఏం చేయాలి, రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని ఎడ్యుకేట్ చేసేసాం. సో ఇలాంటివి చేసినట్టయితే స్టూడెంట్స్ కూడా సక్సెస్ఫుల్ ఉంటారు. థ్యాంక్ యూ రవి గారు, చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. రేపు ఆగస్టులో వచ్చే స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. వ్యూవర్స్, అట్లాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో రవి గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.